హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ కపూర్. ఇంకా ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు నేను ఇరుముడి సినిమా చూసి రావడం జరిగింది. సినిమా నాకు బాగా నచ్చింది. రవితేజ నుంచి ఎటువంటి కంబ్యాక్ అయితే మనం కోరుకుంటాం అటువంటి కంబ్యాక్ ఇది. అండ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే ఒక సెట్ ఆఫ్ లాగా సెట్ చేసుకుంటారు. ఫాదర్ అండ్ డాటర్ బాండ్ కావచ్చు, అండ్ రవితేజ క్యాటరేషన్ కావచ్చు, మాల వేసినప్పుడు మాల వేయినప్పుడు అదంతా తీసుకుంటారు. అలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఆ ఊరు సన్నివేశాలు కావచ్చు, స్టోరీకి లైట్లకి రిలేట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతారా, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో దేని గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే మల్లెపూల పలికి సాంగ్. ఆ సాంగ్ ఉన్న ఎనర్జీ వేరే లెవెల్. అసలు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సాంగ్ వేరే లెవెల్. రవితేజలో ఉన్న మాస్ ఎనర్జీని అంతా ఒక్కసారి డెవోషనల్ ఎనర్జీగా చేసి ఆ సాంగ్లో డ్యాన్స్ చేసినప్పుడు మాత్రం వేరే లెవెల్ హై వస్తుంది. అంటే చాలా చాలా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ హాఫ్ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్ట్లు కావచ్చు, ఆ సెకండ్ హాఫ్లో జరిగే స్క్రీన్ ప్లే కావచ్చు, ఎవ్రీథింగ్ సీన్ టు సీన్ ప్రెడిక్టబుల్. ఇదే జరుగుతుంది అనుకుంటే అదే జరుగుతుంది. అంత కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఇది. అంటే అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది ఇందులో. ఆడపిల్లల ఇంపార్టెన్స్ గురించి కావచ్చు, దాని గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. పెంపకం గురించి మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ స్క్రీన్ ప్లే మాత్రం కంప్లీట్లీ ప్రెడిక్టబుల్. ఇందులో కొత్త దానాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సినిమాలో ఒక మంచి మెసేజ్ని రొటీన్ కంప్లీట్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతోనే తీసుకొచ్చాడు. అండ్ రవితేజ గారి యాక్టింగ్ అండ్ ఆ పాప రవితేజ కూతురుగా చేసిన పాప అయితే తను కూడా చాలా బాగా చేసింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న రవితేజ గారి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సాయి కుమార్ సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, చాలా ఎవ్రీ క్యారెక్టర్ తను జీవించారు. కానీ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా నటించారు. కానీ బట్ రవితేజ కూతురుగా నటించిన వీళ్ళిద్దరు అయితే జీవించారు సినిమాలో. వాళ్ళిద్దరు యాక్టింగ్కి సినిమాకి ఇంకొక లెవెల్ ప్లస్ అయింది. అండ్ క్లైమాక్స్ మాత్రం ఎప్పుడు తన కామెడీ తోటి ఎనర్జీ తోటి ఎంటర్టైన్ చేసే రవితేజ ఈ సినిమాలో క్లైమాక్స్లో అందరినీ ఏడిపించేస్తాడు. ఒక ఎమోషన్తో ఎండ్ చేస్తాడు సినిమాని. కంప్లీట్లీ ఏడిపించేస్తాడు. ఒక ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టారో దాని జస్టిఫికేషన్గా క్లైమాక్స్లో అన్నట్టు చెప్తారు. అండ్ కంప్లీట్లీ ఎమోషనల్గా ఏడిపించేస్తాడు మాత్రం రవితేజ మాత్రం. ఈ ఎనర్జీతో హిట్ కొట్టాడు రవితేజ, ఈసారి ఎమోషనల్తో హిట్ కొట్టాడు. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ మాకు బాగా డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే కెమెరా అది నాకు అర్థం కాల. ఇప్పుడు మనకి ఏదైనా బ్లర్ కనిపిస్తే తుడుచుకొని చూసుకుంటాం కదా, నాకు అలా చూసుకోలేమనిపించింది. అంటే కొన్ని సీన్లు అలాగే ఉన్నాయి. ఫస్ట్ బ్లర్ వచ్చి తర్వాత క్లారిటీ రావడం, అంటే తుడుచుకొని పెట్టినట్టు సడన్గా మధ్యలో లెన్స్ అన్నట్టుగా ఆ కెమెరా సరిగ్గా చూసుకోలేదు. ఇది ఒక్కటి నెగ్లెక్ట్ చేశారనిపించింది ఇది. అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తప్ప నెగిటివ్గా చెప్పాల్సిందంటే ఇందులో ఏది లేదు. కంప్లీట్లీ రవితేజ కంబ్యాక్ ఫీలింగ్. అండ్ దీనికి ఎటువంటి పిఆర్ స్టంట్లు అవసరం లేదు, ఎటువంటి ఫేక్ పోస్టర్స్ అవసరం లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమా రవితేజ పర్ఫెక్ట్ కంబ్యాక్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.